ఎక్కడో విన్నాను లేకపోతే చూసినట్టున్నాను. గడ్డం పెంచడానికి ఏదో ఒక రీజన్ ఉందని ఎక్కడో మీరు చెప్పినట్టు గుర్తు. ఏంటి సార్ అది? అది నేను మధ్యలో 10 ఇయర్స్ పొలిటికల్గా ఉండటం మూలంగా సినిమాకి దూరం అయిపోయాను నేను. ఎందుకంటే ఆ డేట్స్కి వీటికి కుదరదు. ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది, రాజమండ్రిలో ఉండాల్సి వస్తుంది, మధ్య మధ్యలో విజయవాడ వెళ్ళాల్సి వస్తూ ఉన్నది. ఇంకా మాకు వేరే క్యాంపులు కూడా ఉంటాయి ఎంపీలకి. వీటి మూలంగా మనం సినిమాల్లో పెట్టుకుంటే డేట్లు వీటిలు ఎన్ని ప్రాబ్లం వస్తాయని చెప్పి ఇక వాటికి దూరంగానే ఉన్నా. ఏదన్నా వర్క్ మొదలు పెడితే ఆ వర్క్లో సిన్సియర్గా ఉండి బాగా కష్టపడి పని చేస్తాను. అంటే నా మొదటి నుంచి కూడా నా పాలసీ ఏంటంటే ఏ పని చేసినా అది కష్టపడి ఇష్టపడి చేయాలి. ఇష్టం లేకుండా చేస్తే దానికి విలువ ఉండదు. అందుకని మనం ఎంత చిన్న ఉద్యోగం చేస్తున్నా సరే దాన్ని ఇష్టపడాలి. అట్లా ఇష్టపడి కష్టపడి చేస్తే ఎక్కడైనా విజయాన్ని సాధించడానికి మనకు అవకాశం ఉంటుంది. అందుకని అలా ఉండటం మూలంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండగలిగాం. అంటే గడ్డం పెంచడానికి అది ఆ గ్యాప్ తర్వాత చిరంజీవి గారు ఒక రోజున అడిగారు, ఇట్లా మేము గాడ్ ఫాదర్ సినిమా తీస్తున్నాము, గాడ్ ఫాదర్లో ఒక క్యారెక్టర్ ఉంది, మా డైరెక్టర్ గారు మిమ్మల్ని చూడలేదు, రైటర్ మోహన్ గారు అబ్బాయి రాజామోహన్ ఏదో ఉంది, ఆయన ఒకసారి చూస్తారు, మీ ఫోటోలు పంపిస్తారా అన్నాడు. పంపిస్తానండి. పంపించేటప్పుడు ఆయన అన్నాడు, మీరు అప్పుడు లాస్ట్ టైము మీ ఫాదర్ పోయినప్పుడు కొన్నాళ్ళు వైట్ హెయిర్తో ఉన్నారు మీరు, ఆ ఫోటో ఉంటే పంపించండి అన్నాడు. ఆ ఫోటో తీసి అది పంపించాను. డైరెక్టర్ చూడగానే ఈ గెటప్ కావాలి నాకు అన్నాడు. సో ఎలాగో ఇక వైట్ రంగేయటం మానేసి వైట్ హెయిర్ ఉన్నప్పుడు గెడ్డం కూడా ఉంటే, ఇప్పుడు మోడర్న్ అందరూ గెడ్డాలు పెంచేస్తారు కదా, పెంచకపోయినా ఊరిని ఇట్లా లైట్గా చేద్దాం, గెటప్ బాగుంటుంది అని చెప్పి చిరంజీవి గారు చెప్పిన దాని మీద. సార్ షూట్ అయిపోయిందండి గాడ్ ఫాదర్ మీ క్యారెక్టర్ది? సో అయినా కూడా ఇది బాగుందని చెప్పి ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నారు. అంటే మా ఇంట్లో నేను డై చేసుకునేవాడిని, మా వైఫ్ డై చేసుకుంటుంది. ఆవిడ చాలా 4-5 సంవత్సరాలుగా గోల, నేను ఇక నా వల్ల కావట్లేదు డై చేసుకోవటం, నేను చేసుకోనండి మానేస్తారండి అంటాడు. నువ్వు మానేసి నేను వేసుకొని నువ్వు మానేస్తే బాగోదు, మానేస్తే ఇద్దరం మానేద్దాం అంతేగాని అని చెప్పి దానికి ఒక అరేంజ్మెంట్కి వచ్చాం మేము ఇద్దరం. ముందు నేను మానేస్తాను, 1 సంవత్సరం టైం, ఈ ఇయర్ ఎండింగ్ దాకా, డిసెంబర్ దాకా. ఇది బాగానే ఉంది, అందరూ ఓకే అన్నారు, నేను కంటిన్యూ చేస్తాను అన్నప్పుడు నువ్వు మానేద్దు. కానీ ఈ లోపల నువ్వు కప్పుకొని మానేసి తర్వాత నేను మళ్ళీ రంగు వేసుకుంటే బాగోదు అని ఒక అరేంజ్మెంట్కి వచ్చాము. మీరు అంటే సినిమా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ 60 ఏళ్ళు కదా సార్? 6 దశాబ్దాలు, అదే 5 దశాబ్దాలు దాటి 6వ దశాబ్దానికి దగ్గరలో ఉన్నారు. ఆల్మోస్ట్ 55 ఇయర్స్ కదండి జర్నీ? 50 ఏళ్ళ జర్నీ. సో మీరు అంటే మొదట్లో సినిమా ఇండస్ట్రీకి రాకముందు నాటకాలు ఆడేవారు కదండి, నాటకాలు. సో నాటకాల మీద అంటే మీకు ఒక ప్యాషన్ కలగడానికి, ఆడాలి, నాటకాల్లో యాక్ట్ చేయాలి అని అనిపించడానికి ప్రేరణ ఏదైనా ఉందండి అప్పట్లో? ప్రేరణ అంటే యాక్చువల్గా ఏమైందంటే, నాకు చిన్నప్పటి నుంచి కూడా బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా కోరిక అండి, మొదటి నుంచి కూడా. అంటే మా కజిన్స్, మా ఫాదర్ బ్రదర్సు, లేకపోతే మా మేనమామలు, వీళ్ళందరూ కూడా బిజినెస్లో ఉన్నారు. అందుకని చిన్నప్పటి నుంచి నేను ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలనేది నా కోరిక. దాని మూలంగా చదువు సరిగ్గా వంట పట్ల. ఎస్ఎల్సి, ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి అని ఉండేది, అది ఫెయిల్ అయ్యాను. తర్వాత ఇంటర్మీడియట్ 2 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇక లాభం లేదు మనకి, ఇది వంట పట్టదు ఇది అంటే కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. చాలా శ్రద్ధగానే చదివేవాడిని, గుర్తుండవు అట్లా ఏదైనా కానీ ఇక మొత్తం అది మానేసాం. ఇక ఉద్యోగం చేద్దామంటేనేమో డిగ్రీ లేదు, వ్యాపారం చేద్దామంటేనేమో అప్పటికి మా ఇంట్లో 2 ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేటప్పటికి ఫైనాన్స్గా డబ్బులు లేకుండా అయిపోయినాయి. ఆ టైంలో చెన్నైలో ఆంధ్ర క్లబ్ అని ఉంది. ఆంధ్ర క్లబ్లో నాటకాల పోటీలు పెట్టారు. ఆ నాటకాల పోటీలకి పాల్గొమని అందరికీ లెటర్స్ రాశారు, న్యూస్లో వచ్చింది. సరే పని ఏం లేదు కదా మాకు, నాతో పాటు డిగ్రీ పూర్తి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు 5-6 ఖాళీగా ఉన్నాం. సరదాగా మనమే ఒక నాటకం వేయచ్చు కదా, అంతకుముందు ఎప్పుడు మేము నాటకాలు కూడా వేయలే, మాకు అసలు తెలియదు అది అని ఒక ప్లేలెట్ పోలీసు అని ఒక నాటిక తయారు చేశాం. దాంట్లో ఆ పోలీస్ క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ నేను చేశాను. అంటే నా దేశంలో అన్నగారు ఎన్టీఆర్ గారు, ఇందులో మీరు. ఓకే. సో అది చేసి రిహార్సల్ చేసాం. స్కూటీ చూడటానికి వచ్చారు జడ్జెస్. కేవీఎస్ శర్మ గారు అని ఉండేవారు, ఇదివరకు యాక్టర్, సీనియర్ మోస్ట్ యాక్టర్. ఆయన కలిసి వచ్చారు. వచ్చి చూసారు, వేసి చూపించాం మేము. చూసిన తర్వాత ఏమండి ఎలా ఉంది, మరి సెలెక్ట్ చేస్తారా అన్నాం. అంటే ఒక నవ్వి చేయట్లేదు, ఇది సబ్జెక్టు బాగుంది కానీ మీరు ఎవరు పెర్ఫార్మెన్స్ బాగాలేదు అని చెప్పి సెలెక్ట్ చేయాలి. డిసప్పాయింట్ అయ్యాం.
ఆటోమేటిక్ కదా. అప్పుడు డైరెక్టర్ రామినేడి గారును చటర్జీ గారని వాళ్ళు ఇది కండక్ట్ చేసేవారు అనమాట. వాళ్ళు మాకు లెటర్ రాశారు. వాళ్ళిద్దరిది మా ఊరే, ఎరువుడి దగ్గర చాటపర్రు అని మాది. మేమందరం ఒక విలేజ్. చాటమర్రు సార్, చాటపర్రు అండి. చాటపర్రు. విజయబాపిరెడ్డి గారు మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. ఓకే, విజయబాపిరెడ్డి గారిది మీ ఊరే సార్? ఓకే. సరే, ఆయన ఏం చేశారంటే, మేము మీ నాటకం సెలెక్ట్ చేయలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు, మీకు వీలైతే రండి ఇక్కడ చూద్దరు కానీ మేము నాటకాలు ఎలాంటివి సెలెక్ట్ చేసాము అని. సరదాగా పని లేదు, వెళ్దామంటే వెళ్దామని అందరం అనుకున్నాం. వెళ్ళి చూసాం. ఆ వారం రోజులు జరిగినాయి పోటీలు. ఆ వారం రోజుల్లో వాళ్ళు చేసిన నాటకాలు చూస్తే, వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తే అబ్బా అనిపించింది అనమాట. వాళ్ళతో పోల్చుకుంటే మేము నథింగ్, అంత బాగా చేశారు వాళ్ళు. అప్పుడు దాని మీద ఒక ఇంట్రెస్ట్. ఇంకా ఉద్యోగం ఇది లేదు కదా, అప్పటికి వ్యాపారం లేదు, ఉద్యోగం లేదు. అందుకని మెల్లగా నాటకాలు మొదలుపెట్టాం. ఆ నాటకాలు మొదలుపెట్టిన టైంలో ఒక ఆఫర్ వచ్చింది నాకు. విజయవాడలో కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అని ఒక కంపెనీ, దానికి బ్రాంచ్ పెడుతున్నాం మేము, దాంట్లో మీరు వర్కింగ్ పార్ట్నర్గా చేరతారా అన్నారు. అంటే చేరతాను. నెలకు 100 రూపాయలు జీతం, 15 పైసలు లాభంలో వాటా. మంచి ఆఫర్ అండి. వెంటనే దాంట్లో జాయిన్ అయిపోయాను. కానీ అప్పటికే నాటకాలు సగంలో ఉన్నాయి. అందుకని మళ్ళీ పెద్దాళ్ళకి ఎవరికి తెలియకూడదని పగలంతా షాపులో కూర్చునేవాడిని. సాయంత్రం కానీ 7 దాటిన తర్వాత బస్సు ఎక్కేసి విజయవాడ నుంచి ఏలూరు వెళ్ళిపోయాడు. అక్కడ నాటకం రిహార్సల్స్ అయ్యని చేసి ఎక్కడ నాటుకుంటే అక్కడికి వెళ్ళి నాటకం వేసేవాడు. మళ్ళీ పొద్దున్నే షాప్కి వచ్చేయాలి. ఇప్పుడు జాబ్ ఎప్పుడు మిస్ అవ్వలేదు, ఎందుకంటే అది ముఖ్యం, ఇది కాదు. సో దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఇది కూడా చేసాం అనమాట. సో అట్లా నాటకాల మీద ఇంట్రెస్ట్ పెరిగింది. సార్, మీ తండ్రి గారు ఫ్రీడమ్ ఫైటరు, తర్వాత స్వాతంత్రోద్యమంలోనే జైలుకు కూడా వెళ్ళారు కదా సార్ ఆయన, పోరాటంలోనే. సో ఆయన ఎప్పుడు మిమ్మల్ని, అంటే వ్యాపార కుటుంబం కదండి మీది ఫస్ట్ నుంచి, సో వ్యాపార పరంగా ముందుకు వెళ్ళమని చెప్పి ఏమి, అంటే నాటకాలు వేసేటప్పుడు నాటకాలు ఎందుకు అని ఎప్పుడు ఏమనలేదండి? వాళ్ళకి ఎవరికి తెలియదు కూడా, నేను అప్పుడు నాటకాలు వేస్తున్నాను. మొట్టమొదటిసారి పెర్ఫామ్ చేసినప్పుడు కూడా తెలియలేదు సార్? తెలియదు. అంటే అప్పుడు నాటకాలు పోటీలు జరిగాయి ఎక్కువ. నెల్లూరులో పోటీ అని, లేకపోతే గుంటూరులో పోటీ అని, ఇంకో తోటకు పోటీ అని అట్లా వెళ్ళేవాడు. వాళ్ళకి ఎవరికి తెలియదు. తెలిసినా కూడా వాళ్ళు ఏమో అనరు డెఫినెట్గా. ఎందుకంటే నేను చాలా జాగ్రత్తగా ఉంటాను, నేను సంగతి వాళ్ళందరికీ కూడా తెలుసు. సరే, వాళ్ళు ఏం పెద్ద డిస్కరేజ్ చేయలేదు. ఇక బిజినెస్ సెటిల్ అయిపోయిన తర్వాత ఇక కాన్సన్ట్రేషన్ దాని మీద పెట్టి సరదాగా మాత్రం అప్పుడప్పుడు నాటకాలు వేసాం. సార్, ఇప్పుడు కృష్ణ గారు మీరు క్లాస్మేట్స్? ఇంటర్మీడియట్ ఇద్దరం క్లాస్మేట్స్, ఇద్దరం ఒకే బెంచ్ మేట్స్, ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ అనమాట. అంటే బుద్ధిమంతులాగా ఉండేవాళ్ళు ఫ్రంట్లో కూర్చోబెట్టేవారు, అల్లరి బ్యాచ్లందరినీ వెనక్కి కూర్చోబెట్టేవారు. సార్, అప్పుడు నిజంగా అల్లరి చేసేవారు కదండి మీరు? ఆయనే చేసేవారు కదా, నేను చేసేవాడు. సార్, ఆ ఏజ్ టెండర్ ఏజ్ కదా సార్, ఒక రకమైన యువ రక్తం. అదే అప్పుడు చేసిన చిలిప్ పనులు ఏమైనా గుర్తున్నాయి సార్? ఏం లేవు, అసలు చిలిప్ పనులే చేయలేదు. ఆయనే చేయలేదు, నేను చేయలేదు. మీకంటే ముందు ఆయన వెళ్ళారు కదండి ఇండస్ట్రీకి? ఇండస్ట్రీకి ఆయన ఉండేది. అంటే ఆయన డైరెక్టర్ తిలక్ గారు అని, ఆయన ఏదో ఫంక్షన్కి ఏలూరు కాలేజీకి వచ్చారు. కేబీ తిలక్ గారు వచ్చినప్పుడు కృష్ణ గారిని చూశారు. చూసి పిలిచారు. పిలిచి ఏం చదువుతున్నావు అంటే, అప్పుడు బీకామ్ ఏదో చదువుతున్నా అన్నాడు. సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు. ఉందండి అన్నాడు. సరే అయితే నా అడ్రస్ ఇస్తాను తీసుకో, నేను ఇప్పుడు తీయట్లేదు కానీ సినిమా తీసేటప్పుడు పిలుస్తాను, అప్పుడు వద్దు కానీ అన్నాడు. తర్వాత పిలుపు రాలేదు, ఈయన వెళ్ళిపోయి ఆ అడ్రస్ పట్టుకొని ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి, ఇక తీయట్లేదయ్యా మొదలుపెట్టాక చెప్తాను, ఈ లోపల నువ్వు ట్రై చేసుకుంటారంటే ట్రై చేసుకున్నారు. ఆయన ట్రయల్స్ చేశారు కానీ పాపం సక్సెస్ కాల. 3 ఏళ్ళు అంత ఉన్నాడు. కృష్ణ గారు 3 ఏళ్ళు ఉన్నారండి చెన్నైలో. 3 ఏళ్ళు ఉండి సక్సెస్ అవ్వాల. ఇక వద్దులే మనకేని బురిపాలెం తెనాల దగ్గర అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్ జరిగిన ఒక నెలకో 3 నెలల లోపలే ఆదురు సుబ్బారావు గారి సినిమాకి సెలక్షన్స్కి పిలిచారు, ఇంటర్వ్యూకి. తేనె మనుషులు కదండి, తేనె మనుషులకి. దాంట్లో ఈయన సెలెక్ట్ అయ్యాడు. అప్పటి నుంచి ఇక సెటిల్ అయిపోయాడు అక్కడ. సార్, ఇప్పుడు కృష్ణ గారిది బుర్రపాలెం, మీది ఇక్కడ ఏలూరు దగ్గర. ఇద్దరు ఎలా కలిసి చదువుకుంటారు? అంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళకి ఏలూరు దగ్గరలో తోటలు ఉండి, కృష్ణ గారి ఫాదర్కి అక్కడ ఉండేవారు వాళ్ళ ఫాదరు వీళ్ళందరూ. అందుకని ఏలూరు దగ్గర అని చెప్పి ఆయన ఏలూరులో జాయిన్ అయ్యారు. ఇద్దరు ఇంటర్ కూడా ఇద్దరు ఫెయిల్ అయ్యాం. అప్పుడు ఇంటర్మీడియట్ లాస్ట్ బ్యాచ్ మాది. దాని తర్వాత ప్రీ యూనివర్సిటీ అని ఉండేది. దాంట్లో చేరినప్పుడు ఏం చేశారంటే, డిగ్రీలో ఇక్కడ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిన వాళ్ళని అందులో డిగ్రీ కోర్సులో ఫస్ట్ ఇయర్లో చేర్చుకున్నారు. యూసీ అనేవారు కదా సార్. సో అట్లా ఆయన డిగ్రీ పూర్తి చేశాడు. ఇక నాకు వద్దులే
మనం బిజినెస్ మీద కాన్సెప్ట్. మీరు జీవిత పాఠాలు నేర్చుకున్నారు వ్యాపారంలోనే, అంతే కదా సార్. ఇప్పుడు 10 మందితో ఇంటరాక్షన్ అవ్వడం వలన ఎక్కువ నేర్చుకునే అవకాశం ఉంటుంది కదండి సార్. ఇప్పుడు కృష్ణ గారు మీరు ఇంటర్లో క్లాస్ బెంచ్ మేట్స్, బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మరి ఆయన ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని రమ్మని ఏమైనా అన్నారా? అనలేదు సార్? ఏం లేదు, కానీ నేను అప్పుడు మా బిజినెస్ పనుల మీద మేము కోయంబత్తూరు వెళ్ళాల్సి వస్తూ ఉండేది. కోయంబత్తూరు వెళ్ళి తిరిగి వచ్చేప్పుడు మెడ్రాస్లో ఆగి ఈయన చూసి ఈయన కలిసి అప్పుడు నాటకాలు రిహార్సల్స్ అవి చేస్తూ ఉండేవారు. ఈయన సోమన్ బాబు గారు ఇంకా కొంతమంది కలిసి చేసేవారు. అక్కడికి వెళ్ళి అప్పుడప్పుడు అట్లా చూసేసి వెళ్ళిపోతూ ఉండేవాడు తప్ప అంతకంటే ఇంట్రాక్షన్ ఉండేది కాదు. తర్వాత తేనె మనసులో సెలెక్ట్ అయిన తర్వాత కలవటం, తర్వాత సినిమా రిలీజ్కి వచ్చారు అప్పుడు వాళ్ళు, అప్పుడు కలవటం, అట్లా తర్వాత ఎప్పుడు విజయవాడ వచ్చినా కలుసుకుంటూ ఉండేవాడు. నేను మెడ్రాస్ వెళ్తే నేను వెళ్ళి కలిసేవాడు. అంటే ఆయన అంటే సినిమా పరిశ్రమలో కష్ట నష్టాలు చాలా ఉంటాయి కదండి, పోనీ అవి చెప్పడం అట్లాంటివి ఏం జరిగేవండి? అసలు అంటే నాకు ఇంట్రెస్ట్ లేదని సంగతి తెలుసు ఆయనకి. సార్ సడన్గా మీరు అంటే వ్యాపారంలో బిజీగా ఉండేవారు, ఎట్ ద సేమ్ టైం నాటకాలు అంటే మీ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని కూడా తీర్చుకునేవారు, అంటే మీ కళారంగంలో కూడా ఉండేవారు. ఎలా ఈ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారు సార్? ఒకసారి సోమన్ బాబు గారు ఏదో అవుట్డోర్ షూటింగ్ విజయవాడ వచ్చారు. విజయవాడ వచ్చినప్పుడు ఆయనకి నాకు ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన అన్నాడు, ఇట్లా సోమన్ బాబు గారు వచ్చారు ఊళ్ళోకి, హోటల్లో ఉన్నారు, నేను అక్కడికి వెళ్తాను, కలవడానికి వెళ్తాను, నువ్వు వస్తావా అన్నాడు. రమ్మంటే వస్తానే ఉంది, సినిమా యాక్టర్ని చూసి కాసేపు అందులో ఆయన బాగుంటారు కదా, వెళ్దాం అంటే వెళ్ళాం. వెళ్ళిన తర్వాత కూర్చున్నా, పరిచయం చేశాడు, మాట్లాడి జరుగుతున్నాయి, సరదా కబుర్లు చెప్పుకున్నాం, మధ్యలో టీలు తాగాం. ఆయన ఇంకా చూస్తాను సోమన్ బాబు గారు, ఏంటి సార్ అన్న, మీరు సినిమాల్లోకి ఎందుకు ట్రై చేయలేదు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదని, నాకు బిజినెస్ ఇంట్రెస్ట్, అందుకని నేను బిజినెస్లో ఉన్నాను అందుకని అన్నాడు. లేదంటే మీరు సూట్ అవుతారు సినిమాలకి, ట్రై చేయండి మీరు అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు, రెండు వద్దు అన్న. ఆ తర్వాత మళ్ళీ ఆయన ఇప్పుడు క్రాంతి కుమార్ గారు మా క్లాస్మేట్, ఆయన కూడా క్రాంతి కుమార్ క్లాస్మేటు, రాజమౌళి గారు మా క్లాస్మేటు, రాజమౌళి గారు నాన్నగారు, రాజమౌళి గారు కాదు, రాజమౌళి గారు నాన్నగారు ప్రసాద్ గారు, విజయ్ దీనేంద్ర ప్రసాద్, ఆయన కూడా మా క్లాస్మేటే. సో వీళ్ళందరూ ఉండి వాళ్ళు అప్పుడు శారద అనే సినిమా తీసినప్పుడు కృష్ణ గారు శారద యాక్ట్ చేశారు, రాజమండ్రిలో షూటింగ్. మేము విజయవాడ నుంచి శనాద్వారాలు వస్తే అక్కడికి వెళ్ళేవాళ్ళం అన్నమాట. వెళ్ళి ఆడుతూ అందరూ సరదా గడిపి ఇది చేసాం. అప్పుడు కూడా ఆయన అనేవాడు, రండి గారు, అప్పుడు రాజబాబు కదా, రండి రాజబాబు గారు బాగుంటుంది ఇదే అనేవాడు. నన్ను వదిలేండి అన్న. అనుకోకుండా వీళ్ళే ప్రెషర్ ఇచ్చారు మళ్ళీ, హనుమాన్ ప్రసాద్ గారును క్రాంతి కుమార్ గారు తీసుకెళ్ళి మెడ్రాస్ తీసుకెళ్ళి ఫోటోలు ఇచ్చారు, మా నెక్స్ట్ పిక్చర్ చేద్దుగా నువ్వు అది ఇది అని. అయ్యి అనుకోకుండా అట్లూరు పూర్ణచంద్ర గారు చూసి ఆయన వెంటనే సెలెక్ట్ చేశారు. ఆయన సెలెక్ట్ చేసి డైరెక్ట్గా హీరో అన్నారు. ఒక విధంగానే ఆశ్చర్యం, ఎవరన్నా ఇస్తే చిన్న క్యారెక్టర్ ఇస్తారు, సెకండ్ హీరో ఇస్తారు, కానీ డైరెక్ట్గా హీరో ఇస్తారు అని అనుకున్నాను. అన్న తర్వాత మీకు వచ్చిన హీరో ఛాన్స్ ఒకరిని విలన్ చేసిందంట కదండి. అంటే ముందు గిరిబాబు గారిని హీరోగా సెలెక్ట్ చేసుకున్నారు, చేసుకున్నాక విలన్ కోసం వెతుకుతున్నారు. ఈ టైంలో నన్ను చూశారు, నన్ను చూసి నేను హీరోకి బాగుంటాను, ఆయన విలన్ బాగుంటుందేమో అని అనుకొని ఆయన అడిగారు, అంటే ముందు మీరు హీరోని సెలెక్ట్ చేసాం, మరి ఈయన వచ్చిన మురళీమోహన్ గారు వచ్చారు కదా, ఈయన హీరోగా బాగుంటుంది అనుకుంటా, మీకు అభ్యంతరం లేకపోతే విలన్ వేస్తారా అంటే నాకు వేస్తానండి, అభ్యంతరం ఏం లేదండి. అలా కలిసిపోయి. సో ఫస్ట్ సినిమా జగమేమాయ కదండి. జగమేమాయ సార్, అది సక్సెస్ఫుల్ సినిమా సార్. అప్పుడు అంటే పెద్ద హిట్ అనడానికి లేదు, కానీ ఆ రోజుల్లో